ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి 11 భాగాలు విన్నాం కదా. ఇక 12వ భాగంలోకి వెళదామా? మౌన తరంగాలు నవల 11వ భాగం రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఉమ బెదిరింపుగా చెప్పడం వల్లనేమో తర్వాత వాళ్ళెవ్వరూ విజయ్ని పలకరించలేదు. వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటున్నారు. విజయ్ వెనక్కి వాలి తల కింద అరచేతులుంచుకుని ఆ పరిసరాలు చూస్తున్నాడు. ఆవరణ నిండా చెట్లు ఉన్నాయి. కుడివైపు రేకుల షెడ్లో ఆవు గడ్డి తింటోంది. ఆ పక్కనే పేడకుప్ప ఉంది. ఎడమవైపు రేకుల షెడ్డు నిండా ఎండుగడ్డి, పచ్చగడ్డి మోపులు. బకెట్లో తాడు, పలుగు, పారలు, ఇనపగంకులున్నాయి. ఇంటి ముందు ఆవరణలో శుభ్రం చేసి పెద్ద ముగ్గు వేసి ఉంది. వరండా స్తంభానికి చుట్టుకుని పైకి పాకిన సన్నజాజి పువ్వులు పరిమళాలతో విసురుతున్నట్లున్నాయి. మధ్య మధ్యలో గాలి సంపంగి సువాసనలు మోసుకు వస్తోంది. మట్టి వాసన, పచ్చగడ్డి వాసన, పేడ వాసన, పువ్వుల వాసన అన్నీ కలగాపులగంగా కలిసిపోయి విజయ్ నాసికాపుటాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. మాట్లాడుతున్న వారంతా లేచారు. నర్సయ్య, సేతుమాధవం గారు, ఇక వస్తామండి. ఇవాళ మన ఊరంతా లేచిన రోజు చాలా మంచిది. ఉమమ్మ గారిని మనం కళ్ళారా చూసాం. అవును, అంతా దేవుడి దయ అన్నాడాయన అంగీకరిస్తూ. శంకరం గారు తువాలు దులిపి భుజం మీద వేసుకుంటూ, అన్నమ్మగారు చేసే పూజలే మన ఉమామహేశ్వరుని బ్రతికించి మనకు అప్పగిస్తాయని నాకు నమ్మకం అని చెబుతుంటే మీరు వినలేదు అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఉమ కాఫీ 2 గ్లాసులతో తెచ్చింది. ఇంత క్రితమే పిండిన పాలు, ఇప్పుడే దిగిన డికాక్షన్, వేడివేడిగా ఉంది, తాగండి అంది. విజయ్ ఆ గ్లాసు చూసి వెనక్కి తగ్గాడు. ఇంత కాఫీ నేను తాగగలరు, ఇది పూర్తిగా తాగేస్తే కానీ మీ అలసట తీరదు అంటూ అతని చేతికి బలవంతంగా ఇచ్చేసి ఇంకో గ్లాసు సేతుమాధవ చేతికిస్తూ, మావయ్య ఏమిటి అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా కూర్చున్నావు? నేను లోపల పనిలో ఉన్నాను కదా. ఎవ్వరం మాట్లాడకుండా అలా వదిలేస్తే తనకి బోర్ కొట్టదా? ఉమ అడిగిన తీరుకి ఆయన బెత్తరపోయాడు. తప్పు చేసినట్లుగా చూస్తూ, అదేమిటే ఉమా, ఇప్పుడేగా అందరినీ అతన్ని ప్రశ్నలతో విసిగించవద్దని కేకలేసి వెళ్ళావు అన్నాడు. అది నరసయ్య బాబాయి, శంకరం తాతయ్యని, నీకు కాదు. వాళ్ళు నోరు తెరిచారంటే మనకు ఆకాశం అంత ప్రశ్నాపత్రాలు వదులుతారు. సరే, ఇప్పుడు చెబుతున్నానుగా, మాట్లాడు అంది. సరే అన్నాడు. విజయ్ కాఫీ తాగుతున్నాడు. ఉమ మాట తీరు అందరినీ ఆ దబాయించడం చూస్తే ఆ ఇంట్లో ఆమె మాటకి ఎదురు లేదని అనిపిస్తోంది. సేతుమాధవం ఉమ మాటల్ని ఆచరణలో పెట్టేస్తున్నట్లుగా, ఏం చదివావు బాబు అని అడిగాడు. ఇంజనీరింగ్ పాస్ అయ్యానండి. ఆహా, ఉద్యోగం చేస్తున్నావా? లేదండి, సొంత ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటున్నాను. ఏమిటది? కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సులు, జాబ్ వర్క్లు, కొన్ని ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ చేస్తాం. ఓహో, మా మేనల్లుడు కొడుకు అలాంటిదే ఏదో నేర్చుకుంటానంటే మా మేనల్లుడు ఉద్యోగాలు రావు, అదేమిటో ఎవ్వరికీ తెలియదు అని కేకలేసి టీచర్ ట్రైనింగ్కి పంపించాళ్లే. ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతోంది. ముందు ముందు జాబ్స్ బాగా దొరుకుతాయి. విజయ్ చెబుతుంటే లోపల నుంచి కొంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి అతన్ని చూసి పక్కకి తొలగినట్లు వెళ్ళిపోయారు. లక్ష్మీ పిన్ని, శారదత్తయ్య, రేపు మీరు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలని అమ్మ మళ్ళీ చెప్పమంది. ఉమ బయటికి వచ్చి కేక పెట్టినట్లు చెప్పింది. ఒక ఆవిడ వెనక్కి తిరిగి, పెద్దమ్మ చెప్పిన తర్వాత రాకుండా ఉండగలమా? గుడిలో పూజ అయ్యేసరికి 12 గంటలు అవుతుందిగా, అప్పటికి మా ఇంట్లో పని కూడా అవుతుందిలే అంది. మేం రావద్దని అనుకున్నా మా మగవాళ్ళు ఊరుకుంటారా ఉమా అంది ఇంకో ఆమె. ఏమిటి, అయితే మీ మగవాళ్ళకి భయపడి వస్తారా అన్నాడు సేతుమాధవ. లేదు మాస్టారు, పెద్దమ్మ మాట అంటే మాకంటే కూడా వాళ్ళకి ఎంత గురో చెబుతున్నాను అంది. ఉమా, మీరు స్నానాలు పూర్తి చేయండి, 10 నిమిషాల్లో వంకాయ కూర పంపిస్తా. దొడ్లోనివి ఇట్లా పోపులో వేస్తే అట్లా మగ్గిపోతాయి. నువ్వు నోట్లో వేసుకుంటే మింగవలసిన అవసరం లేదు, అదే గొంతులోకి జారిపోతుంది.
అబ్బా, నోరు ఊరిపోతోంది పిన్ని అంది ఉమ. ఆ చేత్తో ఇంకాస్త నాకు పంపించు లక్ష్మి అన్నాడు సేతుమాధవ. అట్లాగే మాస్టారు అని వెళ్ళిపోయింది. ఉమ విజయ్ కూర్చున్న చోటుకు వచ్చింది. లేవండి, మీకు వేడివేడి నీళ్లు రెడీ అంది. వెనక్కి వాలిన విజయ్ కళ్ళు నిద్రాభారంగా ఉన్నాయి. అతనికి అక్కడి నుంచి లేవాలనే ఇచ్చ ఏమాత్రం లేదు. లేవటానికి అతనిలో ఒక్క అణువు కూడా సహకరించడం లేదు. అవి నిద్ర కళ్ళని గమనించిన ఉమ అంది, నాకు తెలుసు మీకు నిద్ర వస్తోంది. స్నానం చేసి భోజనం చేయగానే పక్క మీద అలా వాలిపోవచ్చును మీరు. మళ్ళీ మీరు నిద్ర లేచే వరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయం. ప్రామిస్. లేవక తప్పదా అన్నట్టున్నాయి అతని చూపులు. తప్పదు, లేవాల్సిందే. అతిథికి అన్నం పెట్టకుండా నిద్రపోనిస్తే ఆ దేవుడు మమ్మల్ని శపిస్తాడు అంది. అబ్బా, ఆయన ఉన్నాడు కదూ మీకు. సణుక్కున్నాడు. మాకే కాదు, ఆయన అందరికీ ఉన్నాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించినట్టే కొంతమంది మనుషులు ఆ పెద్ద ఆయనకి గౌరవం ఇవ్వరు. అంతే తేడా. లేవాలి మీరు. అతను వెనక్కి వాలినవాడల్లా లేచి సరిగ్గా కూర్చుంటూ అంతలోనే ఆగిపోయాడు. నేను స్నానానికి రాను. నాకు మార్చుకోవడానికి డ్రెస్ లేదు. తెలుసు, వాటి గురించిన ఆలోచన వద్దు. అన్నీ నేను సిద్ధం చేశాను. మా కాశ్యపవి ఉన్నాయి. విజయ్ స్నానం చేసి వచ్చేసరికి పక్క మీద అతని కోసం పైజామా లాల్చి పెట్టి ఉన్నాయి. అతను బయట పేడవాసన, ఆ ఎరువులు, గడ్డి చూసి ఇల్లు ఎలా ఉంటుందోనని భయపడ్డాడు. వరండాలో నుంచి లోపలికి అడుగుపెట్టిన అతను ఆశ్చర్యపోయాడు. లోపల ఉన్న హాల్లో ఒక పక్క పాతకాలం ఉయ్యాల బల్లతో పాటు దానికి ఎదురుగా కుడివైపు గోడవారుగా ఖరీదైన సోఫా సెట్టు ఉంది. సోఫా వెనుక గోడకి శ్రీరాముడు పట్టాభిషేకంతో ఉన్న పెద్ద ఫోటో ఉంది. శ్రీరాముడు ఒక విధంగా చూస్తే ఆ ఫోటో ఆ హాలులో ఉన్న సామాను అంతటిని డామినేట్ చేస్తున్నట్టు వాటి ఉనికిని చిన్నదిగా చేస్తోంది. పడక గది కిటికీలతో, వాటి తెరలతో, గదిలో డబుల్ కాటుతో, పట్నపు వాసన వస్తువులతో ఉంది. బాత్రూంలోనే వేడి నీళ్ల గేజర్తో, వెస్ట్రన్ హంగులతో క్షణంసేపు తన ఉన్నది ఆ పల్లెటూరు కాదు అని మరపించేలా ఉంది. విజయ్ బడలిక తీరేలా షవర్ స్నానం హాయిగా చేశాడు. అతని అలసట సగం తీరినట్లే ఉంది. పైజామా లాల్చి కాస్త వదులుగా ఉన్నా దాదాపు సరిపోయింది. అతను అద్దంలో చూసుకుంటూ తువ్వాలుతో తడి జుట్టు తుడుచుకుంటూ ఉంటే బయట హాలులో వంకాయ కూర తీసుకోండి ఉమామహేశ్వరి గారు అని గొంతు వినిపించింది. అతను బయటికి వచ్చేసరికి ఉమ వెండి కంచాల్లో భోజనం వడ్డిస్తోంది. సేతుమాధవయ్య కూడా భోజనానికి కూర్చుని ఉన్నాడు. రండి రండి, వేడివేడి భోజనం. ఆకలి మీద ఉంటే రుచి 100% పెరుగుతుందని గ్యారంటీ ఇస్తున్నాం ఉమ నవ్వుతూ అంది. విజయ్ భోజనానికి కూర్చున్నాడు. అన్నమ్మగారు ఉమను కూడా కూర్చోమని బలవంతం చేసి తను వడ్డించసాగింది. తిను బాబు, ఎప్పుడు తిన్నావో, ఎంత ఆకలిగా ఉన్నావో మా ఉమ అంతా చెప్పింది. నీ రుణం జన్మలో తీర్చుకోలేను అంటూ ఉంటే ఆవిడ కంఠం వణికింది. అమ్మా, ఉమ వారిస్తున్నట్టు రాగం తీసింది. సరే సరే అంటూనే విజయ్కి వడ్డిస్తున్న ఆవిడ అది మర్చిపోయినట్లు ఆగి ఉమ దగ్గరికి వెళ్ళిపోయి ఉమ తలని పొట్టకి అదుముకుని తల మీద ముద్దు పెట్టుకుంది. తనని తాను గిల్లుకుని అది చాలదన్నట్లు చేయి అందిస్తూ, చిట్టి, ఒక్కసారి నా చెయ్యి గిల్లవే, నాకింకా నమ్మకం రావడం లేదు అంది. ఉమ పెదవి బిగించి ఆవిడ చేతి మీద గట్టిగా గిల్లి చర్మాన్ని వదలక సాగదీసింది. అబ్బా అన్న ఆవిడ నవ్వుతూ, అవునే చిట్టి, ఇది నిజమే అంది. అంటుండగానే కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. వాటిని దిగమింగటానికి ప్రయత్నం చేస్తూ నవ్వింది. ఆవిడ ముఖం తదేకంగా చూసిన ఉమ, అమ్మా, గట్టిగా గిల్లానా, నొప్పి పుట్టిందా అంటూ ఆ చేతిని తీసుకుని ఎత్తి గట్టిగా ముద్దు పెట్టుకుంది. నొప్పి కాదని చెప్పాను కదా అందావిడ. నువ్వు ఎంత వేదన పడ్డావో నాకు తెలుసమ్మా. నీకెప్పుడూ నా మూలంగా బాధ రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉంటాను. ఆవిడ నడుం చుట్టూ చేతులు వేసి ఆమె పొట్టలో తల దాచుకుంది. ఆవిడ కూతురు తల మీద చెయ్యి ఆనించి నిమురుతూ ఈ సృష్టిలో తన కూతురు కంటే అపురూపమైనది ఇంకేదీ లేనట్లు అపురూపంగా చూసుకుంటోంది. కంచంలో చేయి ఉంచి విజయ్ వాళ్ళిద్దరినే తదేకంగా చూస్తున్నాడు. అన్నమ్మ, చిట్టిని అన్నం తిన్నయ్యి. ఆ అబ్బాయికి నువ్వు పెరుగు వడ్డించడం మధ్యలో ఆపేశావు.
సేతుమాధవ హెచ్చరిస్తున్నట్లు అన్నాడు. అయ్యో రామా, అవును కదూ. ఆవిడ ఉమ్మని వదిలి అతని వైపు వచ్చింది. పశ్చాత్తాపంగా చూస్తూ, ఏమీ అనుకోకు బాబు, పెద్దదాన్ని అంటూ అతనికి పెరుగు వడ్డించింది. చాలండి, చాలు చాలు, ఎక్కువ వేసేస్తున్నారు. విజయ్ చెయ్యి అడ్డం పెట్టేశాడు. జీవితం అంతా నీకు ఇలా అన్నం తినిపిస్తే గాని నాకు తృప్తి రాదు. నా బిడ్డని నాకు భద్రంగా తెచ్చి అప్పచెప్పావు. అతను తలెత్తి మొదటిసారిగా ఆవిడ ముఖంలోకి చూశాడు. నుదుటున విభూతి గీత, చెవులకి రవ్వల దుద్దులు, ముక్కున పుడక, ముక్కు మధ్యలో నుంచి పెదవి మీదకు జారిన ఒంటిరత్నం బులాకి, తెల్లటి శరీరఛాయ, నల్లటి జుట్టు జారుముడిగా వెనక్కి ఉంది. వెడల్పైన జరి అంచుగల చీర కొంగు ఆవిడికి కుడి భుజం మీద నుంచి ముందుకు వచ్చి నడుం వెనక్కి వెళ్ళింది. సాంప్రదాయం, మంచితనం, కళ ఈ మూడింటి త్రివేణి సంగమంలా ఉంది ఆమె. ఆవిడ అతని వైపు ఆపేక్షగా చూస్తూ అంది, ఎప్పటికైనా సరే మీ అమ్మ దగ్గరికి వచ్చి నీ బిడ్డకి నేను చాలా రుణపడి ఉన్నానని నేను చెప్పుకుంటే గాని నాకు శాంతి ఉండదు. ఆవిడ అతన్ని ప్రేమగా, లాలిత్యంగా, మాతృమూర్తిగా చూస్తోంది. విజయ్కి తెలిసింది, ఈ క్షణంలో ఆవిడ మనసులో తన పట్ల ఇష్టం, వాత్సల్యం పొంగులెత్తుతున్నాయని. ఆవిడ కళ్ళు చూస్తేనే అర్థమైపోతోంది. అమ్మా! ఉమా ఆవిడను వారిస్తున్నట్లు మళ్ళీ గట్టిగా రాగం తీసింది. ఆవిడ ఈ లోకంలోకి వచ్చినట్లు కూతురి వైపు చూసింది. నువ్వు విజయ్ని విసిగించేస్తున్నావు అంది ఉమా. నేనా? లేదు లేదు. ఏం బాబూ, విసిగించానా? తప్పు పట్టకు, పెద్దదాన్ని. లేదు, అదేం లేదు అస్పష్టంగా అన్నాడు విజయ్. ఆవిడ ఉమకి పెరుగు వడ్డిస్తోంది. విజయ్ కంచంలో అన్నం వైపు చూస్తున్నాడు. ఆవిడ మాటలు అమాయకంగా, సూటిగా వెళ్ళిపోయి అతని ఆంతర్యపు అట్టడుగు పొరల్లో దాచిన వేదన పేటికన బద్దలు కొడుతున్నాయి. ఒంటరితనం దట్టమైన పొగలా అతని మనసుని చుట్టేయబోతోంది. ఎప్పటికైనా సరే మీ అమ్మ దగ్గరికి వచ్చి నీ బిడ్డకి చాలా రుణపడి ఉన్నానని నేను స్వయంగా చెప్పుకుంటేనే గాని శాంతి ఉండదు. అతను కళ్ళెం వేసి వెనక్కి లాగినట్లు ఆలోచనలని వెంటనే అదుపు చేశాడు. గబగబా భోజనం ముగించి లేచేశాడు. వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటుంటే ఉమా టవల్ తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బు ఏదో ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అనేశాడు. ఇప్పుడా? ఉమా ఆశ్చర్యంగా అడిగింది. అవును, నేను వెంటనే వెళ్ళిపోవాలి. అయ్యో రామా, మీరు ఇప్పుడు వెళ్ళాలంటే నేను వెంటనే మా ఊరికి రోడ్డు వేసి రాత్రివేళ కూడా ఒక బస్సు నడపగలరు అని ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకోవాలి. అతను అప్రతిభుడయ్యాడు. మీ ఊళ్ళో ఇప్పుడు బస్సు లేకపోతే చుట్టుపక్కల ఊళ్ళకి నడిచి వెళితే అక్కడ ఏమైనా దొరుకుతాయా? దొరకవండి బాబు, దొరకవు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాత్రికి మీరు ఇక్కడ నిద్రపోక తప్పదు. ఏమిటి చిట్టి? వంట ఇంట్లో గిన్నెలు సర్దుతున్న అన్నమ్మగారు వంట ఇంటి గుమ్మంలోకి వస్తూ అడిగింది. నువ్వు ఒకటే మాటలతో విసిగిస్తున్నావట. ఇతను వెళ్ళిపోతానంటున్నారు. అయ్యయ్యో, నిజంగానా? ఆవిడ కంగారుగా చేస్తున్న పని వదిలేసి వచ్చింది. నేను అనలేదండి, విజయ్ అనేశాడు. విజయ్ సమాధానం విన్న తర్వాత ఆవిడ ముఖంలో ఆదుర్దా పోయింది. చిరునవ్వుతో చూసి తిరిగి వెళ్ళబోతూ ఆగి కూతురుతో, చిట్టి రత్తాలు అతనికి పక్క వేసింది. నువ్వు ఒక్కసారి వెళ్ళి సరిగ్గా ఉందో లేదో చూడు. దిండు ఇంకోటి కావాలంటే సోఫాలో ఉంది, తీసుకువెళ్ళి ఇవ్వు అని ఆదేశించి వెళ్ళిపోయింది. పదండి. ఉమా అతనికి బెడ్రూమ్ దారి చూపించింది. విజయ్ వచ్చి మంచం మీద పడుకున్నాడు. చిత్రం, అతనికి ఈ ఇల్లు, ఈ మనుష్యులు అపరిచితంగా అనిపించడం లేదు. తను రావాల్సిన చోటుకే వచ్చి చేరుకున్నట్లుగా ఉంది. మనసంతా హాయిగా నిశ్చింతగా ఉంది. వేడివేడి భోజనం రుచికరంగానే కాదు, అన్నమ్మగారు ఆప్యాయంగా వడ్డించడంతో రెట్టింపు రుచికరంగా ఉంది. అతను చాలా ఇళ్లకి భోజనాలకి చాలాసార్లు వెళ్ళాడు. చాలా రుచికరమైన భోజనాలే చేశాడు. జిహ్వకి తృప్తి కలిగించడంతోనే ఆగిపోయేవి. ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుష్యుల మధ్య మానవీయత నిండిన స్పర్శ అతని హృదయాన్ని తాకుతోంది. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ, ఆ మేనమామ, వారి మాటలు, ముఖభావాలు చూస్తుంటే అతనికి ఒక అందమైన చిత్రపటం చూసినట్లుంది. మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి అనిపిస్తోంది. అలా అనిపించిన కొద్దీ అంతలోనే అతనిలో అందమైన ప్రకృతి వెంటే ఉండే వికృతిలా నిద్రపోతున్న ఒంటరితనం
తన 1000 పడగల్ని విప్పుకుంటోంది. ఒంటరితనం అంటే ఏమిటో అతనికి చిన్నప్పటి నుంచి తెలుసు. అది అతని శరీరంలో ఒక భాగంలా, అతని మనసులో ఒక గుహలా అతని జీవితంలో కలిసిపోయి ఉంది. దాని భయంకర నీడ ఏమిటో ఈ ఇంటికి వచ్చిన క్షణం నుంచి అర్థం కాసాగింది. ఉమని అన్నమ్మగారిని చూస్తుంటే ఎలాగో అనిపిస్తోంది. ఇలాంటి ఆత్మీయతే అతను ఎప్పుడూ ఎరుగడు. తల్లి ఎలా ఉంటుందో అతనికి తెలియనే తెలియదు. తండ్రి తనని బాగానే చూశారు. సవతి తల్లి ఆపేక్ష కనపరిచినా అది తన మనసును ఎప్పుడూ తాకేది కాదు. ఎప్పుడూ తన తండ్రి ఇంటి ముంగిట పరాయివాడిగా గుమ్మం బయటే నిలబడిపోయినట్లు అనిపిస్తుంది. ఉమ తల్లితో ఏదో మాట్లాడుతుంది. పని మనిషికి రేపు చేయాల్సిన పనులు ఆదేశాలు ఇస్తోంది. ఉమ కంఠం వింటుంటే అతనికి హాయిగా ఉంది. కళ్ళ మీదకి నిద్ర కమ్ముకు వస్తోంది. పక్కకి తిరిగి దిండులో తలదూర్చిన అతను వెల్లకిలా పడుకుని మోచేయి నుదుటికి ఆనించుకున్నాడు. ఎదురుగా గోడకి కళ్ళు తెరవగానే కనిపించేలా శ్రీరాముడు పట్టాభిషిక్తుడై కూర్చుని ఉన్నాడు. హాల్లో ఉన్న నిలువెత్తు చిత్రం దీనికి నకలుగా ఉంది. విజయ్ రాముడినే చూస్తున్నాడు. రాముడంటే తనకి చాలా ఇష్టం. కానీ రాముడిని దేవుడిగా ఎప్పుడూ ఒప్పుకోడతను. శ్రీరాముడు ఒక పరిపూర్ణుడైన వ్యక్తి. అతని జీవితం అంతా వియోగ విషాదాల ప్రయాణమే. తండ్రిని ప్రేమించాడు, వియోగం. తల్లిని ప్రేమించాడు, వియోగం. సీతని ప్రేమించాడు, వియోగం, విషాదం. అతను అంత ఒంటరితనాన్ని ఎలా భరించగలిగాడు? ఎలా జయించాడు? అందరికీ ఆనందం ఇవ్వటమే తన ధ్యేయం అనుకుని మనసుని నిష్కలంగా మలుచుకున్నాడా? విజయ ఆలోచనలు కరిగిపోతున్నాయి. గాఢ నిద్ర అతన్ని వశం చేసుకోబోతోంది. నిద్రపోయారా? ఉమ గొంతు వినిపించింది. లేదు. నిద్రమత్తుగా ఉన్న అతను లేవబోయాడు. లేవకండి, మంచినీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టాను. మా ఊళ్ళో కరెంటు ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు. ఇదిగో బ్యాటరీ లైటు ఇక్కడ పెడుతున్నాను. ఉమ వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగింది. అనుమానంగా అడిగింది, మీకు నిద్రలో లేచి నడిచే అలవాటుందా? లేదు, వెంటనే చెప్పాడు. అయితే పర్వాలేదు, తలుపులు తెరిచి ఉంచుతాను, నిద్రపోండి, ఇక డిస్టర్బ్ చేయను అని ఉమ వెళ్ళిపోతుంటే అతను నిద్రాభారంగా పిలిచాడు. ఉమా. ఎస్. ఉమ వెనక్కి తిరిగింది. ఏం లేదు, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ ఉమ చెప్పేసి వెళ్ళిపోయింది. అతను గాఢ నిద్రలోకి జారిపోయాడు. విజయ్ బరువుగా ఉన్న అతని కళ్ళని బలవంతంగా నిద్ర నుంచి విడదీస్తున్నట్లు భారంగా తెరిచాడు. ఎక్కడి నుంచో పిచ్చుకలు కిచకిచమంటూ ఒకటే రొద. అంబా అని ఆవుదూడ అరుపు, పెద్దమ్మగారు అంటూ బొంగురు గొంతు పిలుపు. విజయ్ ముఖం మీద నులివెచ్చటి కిరణాల స్పర్శ. కొత్త వాతావరణం, కొత్త గది, కొత్త మంచం, సరికొత్త శబ్దాలు. విజయ్కి ఒక్క క్షణం తానెక్కడున్నాడో అస్సలు అర్థం కాలేదు. ఇది కళ, నిజమేనా అనే సందేహం. మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి మెలకువ పూర్తిగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎదురుగా పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రమూర్తి మనోహరమైన చిరునవ్వుతో చూస్తున్నాడు. విజయ్ ఒక్క క్షణం ఆయన వైపే చూశాడు. పక్కన సీత ఉండబట్టే అంత ఆత్మానందం నిండిన మనోహరమైన చిరునవ్వా అది? అతని నిద్ర కళ్ళు సీత వైపు తిరిగాయి. ఆవిడను చూస్తే ఎప్పుడూ అతనికి సానుభూతి లాంటిది మనసులో మౌన కెరటంగా లేచి పడుతుంది. పాపం, భర్త అంటే ఎంత ప్రేమ! రాజభవంతులు వద్దంది, పట్టుపరుపులు త్యజించింది, చెలికత్తెల అవసరమే నాకు లేదు అంది, భోగభాగ్యాలు తృణప్రాయాలు అంది. భర్త ఎక్కడుంటే అక్కడే తన స్వర్గసుఖాలు అనుకుంది. అతనితో ఉంటే అడవి అయినా తనకి ఆనంద సౌధమే అవుతుందని సంతోషంగా అడవికి వెళ్ళింది. ప్రేమించిన భర్తే సర్వస్వం అనుకున్న ఆమెకి అడవికి వెళ్ళిన అతనితో ఎడబాటు తప్పలేదు. కలత నిద్రావస్థలో సగం మెలకువగా, సగం నిద్రలో భారంగా ఉన్న అతని కళ్ళు మళ్ళీ సుషుప్తావస్థలోకి జారిపోతున్నాయి. అన్నమ్మగారు, డబ్బు కట్టడానికి వచ్చానండి. క్రితం నెల బాకీ కూడా తెచ్చా, లెక్క చూసుకోండి, ఒకతను పిలుస్తున్నాడు. ఉమ వచ్చింది, లెక్క చూస్తుంది. ఒక్క నిమిషం ఉండు రాజయ్య. ఎక్కడి నుంచో ఆవిడ కంఠం పలికింది. విజయ్ ఉలికిపాటుగా లేచి కూర్చున్నాడు. పిచ్చుకుల రెండు కిటికీ చువ్వల మీద ఎక్కి గోల చేస్తున్నాయి. విజయ్ తన వైపు చూసుకున్నాడు. తన శరీరం మీద డ్రెస్ కూడా అపరిచితంగా ఉంది. అతనికి మెల్లగా ఆ అపరిచిత పరిసరాలు గుర్తుకు వస్తున్నాయి.
రాత్రి తను ఇక్కడికి వచ్చిన వైనం గుర్తుకు వచ్చేసింది. ఇంతలో తలుపు మీద టక్మని చప్పుడయింది. తిరిగి చూశాడు. గుడ్ మార్నింగ్. ఉమ నిలబడి ఉంది. హమ్మయ్య, లేచారు కదా. ఇప్పటికీ 4-5 సార్లు వచ్చి చూశాను అంది. అతను టైం చూసుకున్నాడు. 7:30 కావస్తోంది. మీరు లేపాల్సింది అన్నాడు. అనే అనుకున్నాను, కానీ మీ నిద్రను చూస్తుంటే భంగం కలిగించకూడదు అనిపించింది. ఫ్రెండ్స్, కథలోని 12వ భాగం చాలా ఉత్కంఠంగా సాగిపోయింది కదా. ఇక రేపటి భాగంలో ఏం జరుగుతుందో విందాం. నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. ఇక ఉంటానండి. సెలవా మరి.